ఈరోజు అప్పడాలండి, చెక్కలు అంటారు కదా, వీటిని కూడా చెక్కలని కూడా అంటారు కదా. ఇవి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి, చూసేద్దాం రండి. అప్పడాలు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. అప్పడాలన్నా చెక్కలన్నా ఒక్కటేనండి. ఇగోండి, ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ కొలతకి నేను మెజర్మెంట్ చెప్తానండి. గ్లాస్ కొలతకి చెప్తున్నానండి. నేను నానబెట్టిన శనగపప్పు అండి ఇది, అలాగే వెల్లుల్లిపాయ రేకులండి, పచ్చిమిర్చి, మీకు తీసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి, అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఇందులో వామ్ అనేది ఉపయోగించాం కదా, అందుకు జీలకర్ర తీసుకున్నాం. అలాగే ధనియాలండి కొంచెం. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టాలండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తోనే పిండి తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తోనే క్వాంటిటీ తీసుకోవాలి. ఒక గ్లాసు కొలత మనం ఒక బౌల్లో ఒక గ్లాస్ కొలత తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఇదిగోండి, నీళ్లు మసిలేలోగా మనం ఇందాక చెప్పాను కదండి, శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు అన్నీ కూడా తీసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం కడిగి తీసుకోండి, తీసుకుని వాటిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి మరీ మెత్తగా చేసుకోవద్దండి, పేస్ట్ లాగా చేసుకోవద్దు. దీన్ని కొంచెం కచాపిచాగా నలుగు కొట్టుకోండి, మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, వాటరు మనం ఒక గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాం కదా, ఇదిగోండి పొయ్యి మీద పెట్టి ఇలాగా నీళ్ళు మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం సాల్ట్ అండి, ఇది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొంచెం తక్కువనే వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే అప్పడాలు ఉప్పుగా ఉంటాయి కదా, అందుకని. పిండి అండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది బియ్య పిండి. ఇదిగోండి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని నూరు పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోండి. వెంటనే స్టవ్ బంద్ చేసేసుకోండి. స్టవ్ బంద్ చేసేసుకుని ఈ పిండి పోసేసుకోండి. మనం ఏ కొలత అయితే తీసుకున్నాం ఆ పిండి పోసేసుకుని బాగా కలుపుకో. స్టవ్ నుంచి దించేసుకుని కింద పెట్టి కలుపుకోండి. స్టవ్ నుంచి కిందకి దించేసుకోండి. పిండి వేసిన వెంటనే స్టవ్ బంద్ చేసేసుకుని పిండి వేసేసి కిందకి దించేసుకోండి. స్టవ్ మీద పెట్టి కలపమాకండి, కిందకి దించేసుకుని ఈ విధంగా కలుపుకోండి. ఇదిగోండి కొంచెం ఈ విధంగా కలుపుకొని, ఇది వేడిగా ఉంది కదండి, ఇప్పుడు ఇదిగోండి బటర్ అండి, ఇది వేడి మీద ఉన్నప్పుడు వేసేసుకోండి. వేసేసుకుంటే ఇది కరిగిపోతుంది. మీ దగ్గర ఒకవేళ బటర్ లేదు అనుకుంటే డాల్డా ఉంటే డాల్డా కంపల్సరీ వేసుకోండి. పని బటర్ లేకపోతే డాల్డా వేసుకోండి, ఏదో ఒక్కటే వేసుకోండి. ఇలా వేసుకుని కొంచెం బాగా ఇలా కలుపుకోండి. బాగా వేడిగా ఉంటుంది, చేయి మాత్రం పెట్టమాకండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక పళ్ళల్లోకి తీసి పెట్టుకోవాలండి. దీన్ని పళ్ళల్లోకి తీద్దామండి. ఇదిగోండి ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి ఈ మొత్తం ఈ పిండిని అంతటిని కూడా ఒక దాంట్లోకి వేసేసుకోండి. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చేయి పెట్టమాకండి. ఇక్కడ చేతితోటి ఇలా నెమ్మదిగా కలిపేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నాకేం పెద్ద కాలట్లేదండి, కొంచెం గోరెచ్చగా ఉంది అంతే. ఇప్పుడు మెత్తగా ఈ విధంగా, ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువైపోయి పిండి బాగా ముద్దగా అంటుకుపోతుంది అనుకోండి చేతికి మీకు, ఒకవేళ అప్పుడు పొడిపిండి కలుపుకోండి, ఏమీ కాదు. అలాగే మనం గ్రైండ్ చేసింది కూడా ఒకవేళ అప్పుడు మర్చిపోయారనుకోండి, వాటర్లో వేయటం మర్చిపోయారనుకోండి, గ్రైండ్ చేసిన మనం శనగపప్పు ఇవన్నీ వేసాం కదండి, అవన్నీ ఒకవేళ మర్చిపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు, ఏమీ కాదు. ఇంకొకవేళ పిండి సరిపోలేదనుకుంటే పొడిపిండి వేసుకుని పైన కలుపుకోండి. కానీ సరిపోతుందండి, ఒక్క గ్లాస్కి ఒక్క గ్లాస్ మాత్రమే కొలత తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీరేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి, నాకు ఏమన్నా చేతికి అంటుకుంటుందా, అంటుకుంటలేదు కదా, ఇది ఇలా ఉండాలండి పిండి, మనకు అప్పుడప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా మీకు కారం కావాలనుకుంటే కారం వేసుకోండి, నువ్వులు కావాలంటే వేసుకోండి. నేను నువ్వులు వేయటం లేదు, నువ్వులు వేసుకున్న చాలా బాగుంటుందండి. పిండి ఆరిపోకుండా ఈ విధంగా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉండ నుంచి
కొంచెం కొంచెం మనం ఎంత సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అప్పడాలు, పెద్ద సైజు కావాలంటే మీరు పెద్దవి తీసుకోండి, లేదు చిన్నవి కావాలంటే చిన్న సైజు తీసుకున్నా సరే. ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా ఇలా ఉండలు చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి నేను పూరి ప్రెషర్ ఉంటుంది కదండి, ఇదిగోండి ఇది పూరి ఒత్తుకునేది ఉంటుంది కదా, అది తీసుకున్నానండి నేను. లేదంటే చేతితోటైనా కవర్ మీద పెట్టి చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నూనె అప్లై చేయాలండి, ఆయిల్ అప్లై చేసుకోవాలి. నూనె ఇలా రాసుకుని పైన కూడా ఇదిగోండి దీనికి కూడా ఇక్కడ రాసుకోవాలి, లేదంటే అతుక్కుపోతుంది కదా, రాదు సరిగ్గాను. అందుకని ఇలా మొత్తం ఈ కవర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోండి. ఇదిగోండి ఒక ఉండ తీసుకుని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసారంటే ఇదిగోండి మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు నూనె రాసాం కదండి, దానివల్ల ఇదిగోండి తేలిగ్గా వచ్చేస్తుంది. చూసారా, ఇదిగోండి నూనె కాగుతుంది. మంట సిమ్లోనే ఉంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి మంటని హైలో పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకుని వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. నూనె వారు ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు చేసుకున్న వాటిని ఒక్కొక్కటి వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చెక్కలు అదే అప్పడాలండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.